ఏంట్రా ఎలా వచ్చావు? అంటే మీ దయతో చల్లగా పని చేసుకుంటున్నా సార్. సరే, రేపటి నుండి ఏసీ ఆపేస్తా. అలా కాదు సార్. మరేంట్రా నీ ప్రాబ్లం? జీతం ఇచ్చిన అదే చేత్తోని నా జీవితం కూడా ప్రసాదిస్తారని. అర్థమయ్యేలా చెప్పరా. మా రెడ్డి గారిని అడుగుదామంటే టెన్షన్ ఓవర్కమ్ చేసే వంకతో కనిపించిన ప్రతి అమ్మాయిని గోకెత్తున్నాడు. మీరు సీరియస్గా చూడకండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ సిస్టర్ అద్విక ఉంది కదా, తనకి కజిన్స్ ఎవరైనా ఉంటే నాకు సెట్ చేయండి సార్ ప్లీజ్. రేయ్, నేను కంపెనీ ఓనర్ అనుకున్నావా పెళ్లి బ్రోకర్ అనుకున్నావా? ఇంకొకసారి కనిపించావనుకో పెళ్లి కాదు దినం చేస్తా. సారీ సార్, పాపం ఫీల్ అయినట్టున్నాడు. అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ప్రతి బేవర్స్ గడికి లోకి వైపాను. 50 లక్షలు కట్టాలంట, లేకపోతే జైలుకి వెళ్ళాలంట. ఆ దరిద్రుడు సాత్విక్ గాడు ఎలగిరిగి చెలిపాడు. 50 lakhs అంటే మనం కట్టగలమా? అంత ఫండ్స్ లేవు సుప్రియ. మరి ఇప్పుడు ఎలా? జేసీ గారు, మీరు జైలుకి వెళ్ళాల్సిందే. రే, దొరికిందే ఛాన్స్ అని ఆడుకుంటున్నావు నాతో. మరి లేకపోతే ఏంటి సార్, ఆఫీస్కి ఫేక్ పెట్టి వస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. మరి వాళ్ళకి బౌన్స్ అని చెక్కిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు? అరే, అది నా తప్పు కాదురా. ఆ సాత్విక్ గాడు ఎక్కడ పడితే అక్కడ సైన్ చేసి వెళ్ళిపోయాడు. నేనేదో కంపెనీ వస్తున్న ఉత్సాహంలో అవన్నీ పట్టించుకోలేదు. ఇంకో ఆప్షన్ ఏదో ఉంది. ఏంటది? ఈ సిచ్యువేషన్ డీల్ చేసేది రెడ్డి ఒక్కడే. ఇంతగా మనిషి ఏడి? టైం ఎంత అవుతుంది? ఆఫీస్కి రాడా? ఏంటి సుప్రియ లేట్ కమింగ్స్? నెక్స్ట్ మంత్ శాలరీ కట్ చేయండి. నాకు అర్థమైంది. ఇప్పుడు అది సిచ్యువేషన్ కాదు, కానీ ఎక్కడున్నాడో కనుక అర్జెంటుగా. ఏంటి జేసీ గారు, అందరం సీరియస్గా ఉన్నారు? ఆఫీస్కి మళ్ళీ కొత్త బాస్ వస్తున్నాడా ఏంటి? ఆఫీసే మూతపడేలా ఉంది. వచ్చి కూర్చో. అంత పెద్ద ఫ్రాడ్ ఏం చేశారండి బాబు? నేను కాదండి, ఆ సాత్విక్ గాడు. నేను వచ్చింది ఇప్పుడే. అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ కంపెనీ నుంచి సాత్విక్ ఇచ్చిన ఈ 5 లక్షల చెక్ బౌన్స్ అయింది. మిగతాది మా లాయర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈ కోర్టులు కేసులు హడావిడి ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఒక 50 లక్షలు సెటిల్ చేసుకుందాం. 50 లక్షలు లోన్ పెట్టి వెళ్ళిపోయాడు. అది చెప్పను కూడా చెప్పలేదు ఎవడికి. నేనేదో కుస్తీ బోర్డులో ప్యాకెట్ సంపాదించి వెళ్ళిపోయాను. ఆడు ఇప్పుడు లేడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కూడా ఊళ్ళో పంచాయతీ లాంటిదే. టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. నాకు డౌటే. నమస్తే అండి, ఐఎమ్ రెడ్డి. తాగలెట్టేశాడు. జేసీ గారు, నాకు ఇక్కడ జాబ్ పోతే మా ఊర్లో వడ్డీ వ్యాపారం చేసుకుంటాను. ఇక్కడ కంపెనీ పోతే మీ పరిస్థితి ఏంటి? జేసీ గారు, ఇందా జరిగిందంతా మనసులో పెట్టుకోకండి. ఏమనుకోద్దు ఇందా జరిగింది దానికి. పెళ్లి సంబంధాలు అంటున్నారు, ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమైనా చూద్దామా? మొహమాట పడకండి, చెప్పండి సార్ చూద్దాం. సరే రెడ్డి బాబు గారు, నెక్స్ట్ టైం యూస్ వచ్చేటప్పుడు మా చెల్లెల్ని ఖచ్చితంగా డిన్నర్కి తీసుకొని రావాలి. ఏంటి? తప్పకుండా అండి. సార్, అది డబ్బుల గురించి మీరు అసలేం ఆలోచించకండి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మా శివగారు చూడండి, డబ్బులు అయ్యి చెప్పండి. మరి టైం అయింది, వెళ్దామా? వెళ్దాం. బయలుదేరుతాం, టైం అవుతుంది. మన సంఘం మీటింగ్ ఉంది, మీ ఆవిడ గారిని తీసుకుని తప్పకుండా రావాలి, మర్చిపోద్దు. జేసీ గారు, మీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రావాలి, మర్చిపోకండి. అర్థమైందా? ఉంటాను. డబ్బులు వద్దంటున్నారు. అసలు వాళ్ళకి ఏం చెప్పావు? క్యాస్ట్ ఫీలింగ్తో కొట్టాను. క్యాస్ట్ ఫీలింగా? క్యాస్ట్ ఫీలింగ్తో ఎంత కన్విన్స్ అవుతారా? ఢిల్లీ పాలిటిక్స్ దగ్గర నుంచి గల్లీ పాలిటిక్స్ వరకు అన్ని దీని బేసే జరుగుతున్నాయి. ఆఫ్టర్ 5 lakhs మ్యాటర్ తేలదేంటి? మీరు రెడ్డి కదా, నిధి వాళ్ళది ఒకటే క్యాస్టా? కాదు. మరెలా? మా ఆవిడ క్యాస్ట్ అని చెప్పాను. మీకు పిల్లవలేదు కదా? ఇప్పుడు ఫోటోలు, ప్రూఫ్లు, సర్టిఫికేట్లు అడుగుతారు వాళ్ళు నమ్మారు, అదే కావాలి మనకి. కంగారు పడదు, మీరు కూడా వాళ్ళ క్యాస్ట్ అని చెప్పాను. నా క్యాస్ట్ ఏంటో నీకే తెలియదు కదా. మీరు ఏ క్యాస్టో నాకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు నమ్మితే చాలు. ఏదో ఒకట్లేండి, ప్రజెంట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్థిక లావాదేవీ తేల్చాం కదా, అభినందనలు ఏమీ లేవా? థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. పని చేసుకుందాం, ఇంకా వెళ్ళండి రా. ఏంటండి, క్లయింట్ విజిట్ ఏమైనా ఉందా? అలా టెన్షన్ పడుతున్నారు? లేదు రెడ్డి గారు, పర్సనల్ విజిట్. పర్సనల్గా అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారండి? కూర్చోండి రెడ్డి గారు.
చెప్పండి జేసీ గారు, ఏంటి విషయం? నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్కి నీడే ఉంటుంది చెప్పండి. ఒక వ్యాయామనో, ఒక ఎక్సర్సైజ్ అనో, ఒక రెడ్డి గారు గ్యాప్ ఇవ్వండి. పెళ్లి చూపులు అని చెప్పే లోపే సిల్లిగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఓ సారీ జేసీ గారు, మీరు కానివ్వండి. ఈరోజు నా పెళ్లి చూపులు ఆఫీస్లో ఎలాంటి విషయం అయినా మీరు అలా సెట్ చేస్తారో కొంచెం నా లైఫ్ విషయం కూడా అలానే సెట్ చేస్తే. దగ్గరుండి పెళ్లి జరిపించమంటారా? దగ్గరుండి పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయికి నేను నచ్చేలా చేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరు అడిగిన వింతైన కోరికండి ఇది. లేత పసిప్రాయం, అనుభవం లేనోడిని మీ సహకారంతో సహధర్మచారిని దక్కేలా చేస్తే అభినందనలు తప్ప ఏముండవు మాకు. అయ్యో రెడ్డి గారు అలా అంటారేంటండి? మీరు నాకు ఈ హెల్ప్ చేయండి, మీకు ఏం కావాలో అది చేసి పెడతా. అది మాట అంటే హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మౌలి చేసే రకం. ఏంటండి ఆలోచిస్తున్నారు? తప్పకుండా చేద్దామండి, దానిలో ఏముంది. సార్ మేడం వచ్చారు. జెస్సీ గారు, ఈ ఆఫీస్కి మీరు బాసు, మరీ అలా కక్కుర్తిగా చూడకండి. అంతే అంటారా? హాయ్ అండి. హాయ్ అండి. కూర్చోండి. నాకు మీ సింప్లిసిటీ చాలా బాగా నచ్చిందండి. ఎందుకండి? ఇలా ఆఫీస్ బాయ్ని పక్కనే కూర్చోపెట్టుకొని మాట్లాడుతుంటే ఇట్ లుక్స్ గ్రేట్. కాస్ట్యూమ్ బొక్క. చెప్పాను అలా చూడొద్దని. యాక్చువల్గా ఈయనే మా ఆఫీస్ బాస్ అండి, నేనే ఎంప్లాయీని. పైగా ఈరోజు పెళ్లి చూపులని కొత్త కాస్ట్యూమ్ కూడా వేసుకొచ్చారు, అందుకని మీరు గుర్తుపట్టలేనట్టున్నారు. చాలా ఎంబారసింగ్గా ఉందండి. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓ ఐఎమ్ సారీ జేసీ, నేను మీ ఫోటో చూడలేదు. ఆఫీస్కి బాస్ అనగానే ఫోటో అవసరం లేదనిపించింది. ఆస్తి కావాలి కానీ అపిరెన్స్తో పని ఏమని చెప్పండి. మా జేసీ గారికి 2 లేవు. నోటి తోల. వాట్? మా జేసీ గారు చూడడానికి నిండుగా కనబడతారు అంటున్నాను. ఓ ఓకే. మీరు మాట్లాడరా? గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. ఓకే, మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. అంటే నేను మీకు నచ్చానా? యాక్చువల్లీ నాకు ఆఫీస్ బాగా నచ్చింది. మరి నేను ఇంటిని చూసి ఇళ్ళని చూడాలంటారు, ఆఫీస్ని చూసి బాస్ని చూడాలంటారు. అదే చెప్పింది ఆవిడ. అదేంటి? ఆవిడికి ఆఫీస్కి బాస్ అయితే చాలండి, మిగతా అన్నీ అనవసరం. మనకు కావాల్సింది కూడా అదే కదా. మా బాస్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు కానీ వెరీ కైండ్ హార్ట్. రియల్లీ? ఫ్రీక్వెంట్గా బోనస్లు ఇస్తూ ఉంటారా? లేదు, వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టించడం, వర్షాకాలంలో రైలు కోట్లు పంచిపెట్టడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. వెరీ రీజనబుల్ ఎఫర్ట్స్. రెడ్డి గారు ఆవిడ అడగలేదు కదండి, ఇప్పుడు ఆ చార్టీ గురించి ఎందుకు? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. మీ ఆఫీస్ టర్నోవర్ ఎంతండి? ఇట్స్ లైక్ ఇప్పుడు టర్నోవర్ అంటే అసలుగే దిక్కులేదండి. కొత్తగా వచ్చిన బాస్ కదా, పెద్దగా అవగాహన లేదు. అందుకే ఆయన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చిన బాసా అంటే ఈ ఆఫీస్ ఏంది కాదా? ఇప్పుడు ఆఫీస్ ఏందే, ఒకప్పుడైతే కాదు. ఆవిడ అడగలేదు కదండి. నాకు వదిలే ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఆఫీస్ తప్ప అసెట్స్ మీకేం లేవా? అయ్యో అలా అంటారేంటండి. హోండా యాక్టివా 3G బైకు, ఒప్పో 5G ఫోను, రెంటెడ్ పెంట్ హౌస్, వైట్ రేషన్ కార్డు, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేటు. సభ్య సమాజంలో బతకడానికి ఇంతకు మించి ఆస్తులు ఏం కావాలి చెప్పండి. ఓకే జేసీ, నాకు బయట కొంచెం మీటింగ్ ఉంది. ఐ హావ్ టు లీవ్. రెడ్డి గారు ఏంటండి అలా వెళ్ళిపోతుంది? తిరిగి వస్తుందంటారా? ఇంకో 2 సీజన్ల వరకు డౌటే. ఏంటంటే వాళ్ళు బెగబెట్టు కూర్చున్నారు, వాష్రూమ్కి వెళ్ళలేదా? రిజల్ట్ కోసం వెయిటింగ్ రెడ్డి గారు. ఏంటి బాడీ చెకప్ రిజల్ట్ కోసం ఎంత ఆత్రంగా ఉన్నారా? కాదండి, నిన్న జరిగిన నా పెళ్లి చూపుల గురించి అండి. కొంచెం చిన్నగా మాట్లాడండి, పర్సనల్ కదండి, నలుగురు వింటే నవ్వులు పాలు అవుతారనా? గ్యాప్ ఇవ్వండి రెడ్డి గారు.
నలుగురు వింటే నరదిష్టి తగులుతుందని. మీకు దిష్టి తగలాలంటే భారతదేశం జనాభా మొత్తం సరిపోదండి. అదృష్టవంతులు మీరు. మీ పొగడ్తలు కూడా భలే విచిత్రంగా ఉంటాయి రెడ్డి గారు. పెళ్లి చూపుల గురించే చాలా టెన్షన్గా ఉంది. నిన్న జరిగిందని అసలు ఎవడని పెళ్లి చూపులు అంటాడండి? అది పెళ్లి మ్యాచా లేదా క్రికెట్ మ్యాచా? తోడుగా నన్ను కూర్చోబెట్టారు. ఏంటండి అలా అనేసారు? లేకపోతే ఏంటి సార్, మీ గురించి మీరు చెప్పుకోవాలి కానీ పక్కడితో డప్పు కొట్టేస్తే కనిపెట్టేస్తారు. వర్కౌట్ అవ్వదంటారా? సమస్య లేదు, ఈసారి కూడా మీకు నిరాశే. ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారేంటి రెడ్డి గారు? అప్పుడప్పుడు పాజిటివ్ కూడా మాట్లాడండి. సమస్య లేదన్నారు, తన నుంచి మెసేజ్ వచ్చింది. ఆఫీస్లో స్వీట్లో కేక్లు పనిచేసేయండి, ఆఫీస్ బయట చేసి వరల్డ్ కప్ అవుతుంటే మ్యాన్ రేజ్ చేసండి. ఆఫీస్ బాస్ని చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అనుకున్నా కానీ బ్యాలెన్స్ షీట్లు వేసుకోవాల్సి వస్తుందని నిన్ను చూసాక అర్థమైంది. మీరు నాకు నచ్చలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఐఎమ్ సారీ చేసి. స్వీట్స్కి బ్యానర్కి డబ్బులు ఇస్తే ఆఫీస్ బాయ్ని పంపించేస్తాను. ఏంటండి ఎదురు దెబ్బ తగిలిందా? నిటారుగా తగిలిందండి, నచ్చలేదని మెసేజ్ పెట్టింది. హలో మాస్టరు, ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి చూపులు ఏమైనా ఉంటే రిఫర్ చేయమని మెసేజ్ పెడుతున్నా అండి. దరిద్రంలో కూడా మీకు కక్కుర్తి వదలలేదు చూడండి. హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ అండి. వాట్ ఏ విజన్. మరి ఏం చేయమంటారు రెడ్డి గారు? ఎన్ని చేసినా పెళ్లికి నోచుకోలేకపోతున్నాను. నా మాట వినండి, ఈ మ్యారేజ్ బ్రోకర్లు మ్యాట్రిమోనీ సైట్లు వదిలేని చెప్తాను. మరి ఇది ప్రమోషన్ కాదు, కంటెంటే. స్కిప్ చేసేకండి. మంచి జ్యోతిష్కుని కన్సల్ట్ చేస్తే మీ పెళ్ళి అయిపోద్ది. ఊరుకోండి రెడ్డి గారు, పూజలు హోమాలను డబ్బులు దొప్పుతున్నారు తప్ప స్త్రీ స్పర్శ పునీతిని చేయలేకపోతున్నారు. నేను చేస్తాను కదండి. ఏంటి? అదే మంచి ఆస్ట్రాలజర్ని నేను కల్పిస్తా అంటున్నాను. మీరు చూసిన ఆస్ట్రాలజర్ అంటే ఆస్ట్రాలజర్ కాదండి ఇతను. ఫోన్లో కాంటాక్ట్ అవుతాడు, ఫోన్లోనే రెమెడీస్ చెప్పేస్తుంటాడు. ఇదేదో భలే ఉందండి. మరి మూకీ బాబా అని మాట్లాడకుండానే సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపించేస్తుంటాడు. జాతకాలు చూసి పరిహారాలు చెప్తుంటాడు. కాబట్టి మీకు అతను నెంబర్ ఇస్తాను, అల్లుకుపోండి. థ్యాంక్ యూ రెడ్డి గారు, నా కోసం మీరు ఇలా. అదే ఉందండి, మీరు హ్యాపీగా ఉండమే మాకు కావాలి. రెడ్డి గారు హ్యాపీ బర్త్డే. పార్టీ ఎక్కడ? జేసీ ఇస్తాడు. జేసీయా? ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే పథకాల పేర్లు స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు ఉంటుంది మీ లెక్కంతా. మాకేదైనా మీరే కదా జేసీ. ఇద్దరు మగవాళ్ళు, దానికి తోడు ఎక్స్పీరియన్స్ అంటే ఎవరున్నారు మన ఆఫీస్లో? ప్రవీణ్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే మనమే కదా. ప్రాజెక్ట్ లో మనం చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ గా బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా. ఏంట్రా రెడ్డి తేడాగా మాట్లాడుతున్నావు? మందు కావాలో వద్దా? కావాలి. అయితే నేను చెప్పిందని కూకొట్టు. బాబా గారు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే వీళ్ళనా? మనమే ప్రవీణ్ గారు. ఎక్స్పీరియన్స్ తో ఈ ఆఫీసులో పనిచేస్తుంది ఎవరు? మనమే కదా, అందులో సందేహమే ఉంది. మనకి టైం అవుతుంది, ఇంక వెళ్ళిపోదాం పద. రెడ్డి గారు ఆగండి, ఇద్దరు ఒకసారి లోపలికి వస్తారా? సారీ అండి, ప్రైవసీ మెయింటైన్ చేయడం మాకు అలవాట్లేదు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. అవునవును, వెరీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అయ్యో మీరు ఎక్స్పీరియన్స్డ్, అందులో మీ ఇద్దరు మగవాళ్ళు, అందుకే మీ ఇద్దరికి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. దేనికి? లెట్ హిమ్ కంప్లీట్ ప్రవీణ్ గారు. ఎక్స్ట్రా ఎందుకు? అంటే మీరు ఆఫీస్కి చేసిన సర్వీస్కి కాంప్లిమెంటరీగా మీ ఇద్దరికి ఒక 2 ఫుల్ బాటిల్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఫుల్ బాటిల్? ఏది, ఎక్కడ? ప్రవీణ్ గారు, మద్యాన్ని మనం మధ్యలో వదిలేసాం. కక్కుర్తి పడితే కామెంట్లు వేసుకుంటారు. అవునరా రెడ్డి, మద్యానికి మనల్ని బ్రాండ్ అంబాసిడర్లో చూస్తున్నారు. వీళ్ళు మందు తాగకపోతే మొదటి పరిహారం సంగతి ఏంటి? సారీ జేసీ గారు, మేము వెళ్ళి వర్క్ చేసుకోవాలి. అసలు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. అవునండి, స్విగ్గీ ఆర్డర్ కూడా వచ్చేసే టైం అయింది, వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఆగండి రెడ్డి గారు, ఎప్పుడు పనేనా? కొంచెం సురాపానం తీసుకొని పడుకోండి. అవసరమైతే అక్షయ్ గారితో మీ పని చేయిస్తా. అబ్బా, ఆఫర్ బాగుందిరా రెడ్డి, పద వెళ్ళి మందేద్దాం. అంటుకుపోద్రా ప్రవీణ్. జేసీ గారు, మందేస్తే మేము మనుషులం కాదండి. కావద్దండి రెడ్డి గారు, ఇప్పుడేమవుద్ది? ఓ 2 జల్లేస్తారా తాగేసి? నేను ఇచ్చిన మందు తాగడం కావాలే కానీ తన్నడం తన్నించుకోవడం ఇబ్బందే లేదు. చీపుల క్రితం అయితే లివర్ డ్యామేజ్ అయిపోద్దండి. ఐరిష్ విస్కీ అండి, ఐర్లాండ్ నుండి తెప్పించాను. నిజం చెప్పండి. క్లయింట్ దగ్గర దొబ్బేశాను. అది సంగతి. గిఫ్ట్గా ఇస్తుంటే ఆరాధిస్తారేంటండి? నేను ఇచ్చిన మందు బాటిల్ మీరు తాగాల్సిందే. ఇలా ఇచ్చండి.
ఆఫీస్ అండి ప్రవీణ్ గారు చీప్గా బిహేవ్ చేయకండి, చిల్లర వాళ్ళు అనుకుంటారు. అక్కడ పెట్టండి. లెట్ దెమ్ టాక్ యార్. రెడ్డి గారు, ఈ మందు తాగి ఎలా ఉందో కాల్ చేసి మరి చెప్పాలి నాకు. ఇంత కాస్ట్లీ మందు తాగాలంటే స్టఫ్ లేకుండా కష్టం అండి. ఇందులో క్యాష్ ఉంది, ఇది కూడా ఇచ్చాను. స్టఫ్ యూజ్ చేసుకోండి. ఏంటో బలవంతంగా మందు తాగిస్తున్నారు. ఆ భగవంతుడే బాధ్యుడు దీనికి. ఏం కాదండి, నైట్ ఫుల్గా తాగి ఊగి గోల చేయండి, ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. పరిహారం ఫలిస్తే చాలు. ఒరే రెడ్డి, ఈడు అడిగితే అన్నం కూడా పెట్టడు. ఈరోజు ఏంట్రా పార్టీ చేసుకుని ఫుల్ బాటిల్ ఇచ్చేసాడు? చిన్న ఫిట్టింగ్ పెట్టాను రా, తర్వాత చెప్తానులే పద. జాతరోయ్, చాలా రోజుల తర్వాత మొదలెడుతున్నాం. అన్ని దానాల కన్నా కిక్కిచ్చే దానం సురాదానం, సురాపానం. సురాదానమా? హాయ్ లఫుడ్ భక్త. బాబా గారు, నేను మిమ్మల్నే తలుచుకుంటున్నాను. నన్ను తగులుకున్నాక తలుచుకోక తప్పదురా బఫూ. బూతుల్లో బాబా గారు నిషిద్ధులే. మొదటి పరిహారం సంగతి ఏమైంది? ఇద్దరు నికాసైన తాగుబోతులకి మందుదానం చేశా బాబా గారు. మంచిది. ఇప్పుడు రెండో పరిహారంగా, ఒరే రెడ్డి, ఈసారి ఆ జేసీ గారితో బ్రాండెడ్ షూస్, స్మార్ట్ వాచెస్కి టెండర్ పెట్టరా. అసలే ఊర్లో పెళ్లి చూపులకి వెళ్తున్నాను. భక్త, సురాపానం తర్వాత పాదరక్ష దానం, గడియారం దానం మంచిది. పాదరక్ష గడియారమా? ఏంటో ఈ బాబా గారు పరిహారం అని చెప్పి ఆయనకు నచ్చినవన్నీ చెప్పేస్తున్నట్టున్నాడు. బ్రాండెడ్ మైక్ షూ ఒక జత, యాపిల్కే వాచ్, అలానే ఒరే రెడ్డి, నాకు జాక్ అండ్ జోన్స్ జాకెట్, కిండర్ జాయ్ ప్యాకెట్. వాటితో పాటు జాక్ అండ్ జోన్స్ జాకెట్టు, కిండర్ జాయ్ ప్యాకెట్. కిండర్ జాయా? అది పిల్లలు తింటారు కదా స్వామి. మా వాడు కొంచెం పిల్లల చేష్టలు పోలేదులే. మీ ఓడికా? అదే సరదాగా మనలో ఉండే చిలిపి చిన్నతనం ఇంకా పోలేదు కదా అంటున్నాను. సరే స్వామి, ఇంతేనా? ఇంకేమైనా రేషన్ సామాన్లు ఉన్నాయా? ఇప్పటికి చాలు. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే నెక్స్ట్ పరిహారంలో చూసుకుందాం. అవసరమా? అదే పరిహారం అవసరం. సరే స్వామి. ఎందుకైనా మంచిది. క్రిందటిసారి నువ్వు చేసిన సురాపానం వాళ్ళు సేవించారో లేదో కొనుక్కోనైనా. సరే స్వామి. పరిహారం గురించి మర్చిపోయి రెడ్డిని నానా మాటలు అనేసాను ప్రాజెక్ట్ విషయంలో. రాత్రి మందేశాడో బూతులతో నన్నేశాడో ఏంటో అర్థం కావట్లేదు. రే బాయ్. సార్ పిలిచారు? అరే, నీకు 100 ఇచ్చి 100 బూతులు తడితే ఏం చేస్తావురా? ఆ మాత్రం పౌరుషంలోనే ఉన్నా సార్. ఆ 100 మీకే తిరిగిచ్చి తూర్పు తిరగమంటాను. తూర్పు ఎందుకురా? తూర్పు ఎందుకో వాళ్ళకి తెలిసిరండి సార్. అంటే 100 ఇచ్చానని మర్చిపోయి మరి తిడతావా? అడగకుండా పంచభక్ష పరమన్నాలు పెట్టినా, తినేటోడిని తినొద్దని చెప్పినా చాలు సార్. అన్నం కూడా మట్టి ముద్దలే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి సార్. అయ్యి బాబోయ్, మొన్న తిట్టిందానికి రెడ్డి గారు ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ఉంటారు. నువ్వు వెళ్ళి రెడ్డి గారిని క్యాబిన్కి రమ్మని చెప్పు. సరే సార్. పెళ్లి కోసం పరువు పోగొట్టుకుంటున్నాను. మందు దానం ఇవ్వటం ఏంటి, దానం ఇచ్చి బతిమలాడుకోవడం ఏంటి? ఏంటోనండి, మీ రూమ్కి రావాలంటే భయం వేస్తుంది. హర్రీ పోటర్ సినిమాలో లాగా మాయలు మంత్రాలు ఏమైనా చేస్తున్నారేమో అని. కొంపతీసి మాకేమైనా చేతబడి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటివి నేను ఎందుకు చేస్తాను రెడ్డి గారు? అయినా మిమ్మల్ని నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చారు? మీరే కదండి వర్క్ ఫోకస్డ్గా చేయమని చెప్పింది. ఏదో కోపంలో అనేసానండి, హార్ట్కి తీసుకోకండి, డ్యామేజ్ అయింది. నేనేమైనా సిగ్గులేను అనుకుంటున్నారండి ఇలా అనేసి అలా మర్చిపోవడానికి? దానికి సపరేట్గా వేరే బ్యాచ్ ఉంటుంది. అబ్బా రెడ్డి గారు, మీరు ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? ఆఫీస్లో ఇవన్నీ కామన్ అండి. ఇంతకు మందేశారా లేదా? మీరన్న మాటలకి యాసిడ్ తాగాలండి. ఇదిగో రెడ్డి గారు, మీరు ఇంకా మర్చిపోలేదు దాన్ని. నాకు 1,00,000 టెన్షన్స్ ఉంటాయండి. అందులోకి మీరు అన్న మాటలకి నా తలకాయ పోటీ వచ్చింది. అందుకే మందు తాగలేకపోయాను. మందు తాగలేదా? ఎలా అండి తాగుతాను? ఫైనాన్షియల్ టెన్షన్స్తో సతమతం అయిపోతున్నాను. అసలే మంత్ ఎండింగ్, ఈఎంఐలతో ఇబ్బంది. ఇది ఒక సమస్య చెప్పండి. మీరు మందు తాగకపోవడమే పెద్ద సమస్య. ఇంతకీ మీరు ఈఎంఐలు అన్ని కలిపి ఎంత కట్టాలి? ఒక 25K. ఓస్ అంతేనా? ఏదో లక్షల్లో కట్టాలేమో అనుకున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఒకప్పుడు ఉండేదిలేండి, సగం పైన క్లియర్ చేసేసుకున్నాను. 25,000 పంపించానండి. థ్యాంక్స్ అండి. రెడ్డి గారు చెప్పండి జేసీ గారు. బయటికి ఎక్కడికో వెళ్తున్నారని విన్నాను. అవునండి, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. కానీ వేసుకోవడానికి మంచి బ్రాండెడ్ షూ లేదు.
ఒక వాచ్ లేదు, కనీసం జీన్స్ జాకెట్ కూడా లేదండి. ఏంటి ఎగ్జాక్ట్గా పరిహారం లిస్ట్లో అని చెప్పేస్తున్నాడు. సర్లే ఈ డౌట్ ఎందుకు పెళ్లి కావాలి కానీ. చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఒక పేదవాడికి ఇవన్నీ కామనే కదండి. అవును, కామనే. మీకు బ్రాండెడ్ షూస్, యాపిల్ వాచ్, జాక్ అండ్ జెన్స్ జాకెట్, అలానే కిండర్ జాయ్. మీకెలా తెలుసు? అంటే మా పక్కింటి పిల్లకాయకి రోజుకో కిండర్ జాయ్ అవడం నాకు అలవాటండి. ఇవన్నీ మీ టేబుల్ దగ్గర పంపిస్తాను. మీరు మాత్రం మందు తాగడం మర్చిపోకండి. ఆలోచిస్తానండి. ఇదో ఇలాంటివి పెట్టడానికి వీల్లేదు, మీరు మందు తాగాల్సిందే. ఖచ్చితంగా తాగుతానండి. వెళ్ళరానా? ఇవన్నీ పరిష్కారాల్లో లేవు, నా పెనాల్టీలో ఉన్నాయి. సుప్రియ, ఎక్సలెంట్ జాబ్. లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయిన ఫంక్షనాలిటీస్ అన్ని యాడ్ ఆన్ చేసి మరి ప్రాపర్గా వర్క్ అయ్యేలా పెట్టావు. దిస్ విల్ బి యువర్ బెస్ట్ వర్క్. జేసీ, క్లయింట్ దగ్గర ప్రెజెంట్ చేసిన డెమో వర్షన్ని రీకోడ్ చేసింది రెడ్డి కాదు, నేను. వాట్? బేసిక్ వర్షన్ని రెడ్డియే ప్రిపేర్ చేశాడు, కానీ బెటర్ ఇవ్వాలని కొత్త ఫంక్షన్స్ని యాడ్ చేశాను. కానీ టెస్టింగ్ చేయకుండా క్లయింట్ ముందు ప్రెజెంట్ చేశాను. నువ్వు మిస్టేక్స్ చేయడం ఏంటి సుప్రియ? కొన్ని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కరెక్ట్ కాదని అర్థమైంది జేసీ. బేసిక్ వర్షన్ డెమో ఇచ్చుంటే రెడ్డికి అప్లోజ్ వచ్చేది, కానీ నా మిస్టేక్ని తన మిస్టేక్గా ఒప్పుకొని నీకు అపాలజీ చెప్పాడు. ఆ రోజు నువ్వు రెడ్డిని అలా అనడం నాకు ఇంకా గిల్ట్గానే ఉంది జేసీ. సారీ రెడ్డి. రెడ్డి గారు, సారీ అండి. ప్రాజెక్ట్ పోతుందని భయంలో మాటలు విసిరేశాను. జేసీ గారు, ఒక మనిషి సాధించే గొప్ప విజయం ఏంటో తెలుసా? తన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే. ఆఫీసులో మనం కాన్ఫిడెన్స్ని కూడా బిల్డప్ చేయాలండి, కరెన్సీని మాత్రమే కాదు. ఎంప్లాయీస్ ఆఫీస్కి పిల్లర్స్లో ఉంటేనే కదా సార్ ప్రాజెక్ట్ అయినా కరెన్సీ అయినా. రెడ్డి గారు, నేను ఇచ్చిన మందు మోనోలకి బొక్కిడికి చిచి. ఒరే రెడ్డి, జేసీ గారు ఇటే వస్తున్నాడు. రానే. రెడ్డి గారు, నన్ను క్షమించండి. నా నుంచి మీకు చిన్న బహుమానం ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకండి? రియలైజేషన్ అండి. మీరు ఆరాధించకండి. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. అలాంటిది కంపెనీలో మీ సేవల్ని గుర్తించకపోవడం అది నా వైఫల్యం అండి. అందుకే మీరు చేసే సేవల కోసం నా యొక్క చిన్న బహుమానం. చెప్పాను కదా. అయ్యో, అదేం జేసీ గారు, మొన్నే సేవలు గుర్తించి డబ్బులు బట్టలు ఇచ్చారు కదా. ఇస్తుంటే తీసుకోక నీ డిటెక్షన్ ఏంటారు రెడ్డి? దిగజారుడు సాహిత్యానికి మరీ దిగజారిపోయినట్టు మాట్లాడకరా. రెడ్డి గారు, అది మొన్న పశ్చాత్తాపానికి, ఇది ఇవాల్టి పశ్చాత్తాపానికి. మీ పశ్చాత్తాపం ఇంత కాస్ట్లీగా ఉంటుంది అనుకోలేదండి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సర్లేండి, అలా కానిద్దాం. మళ్ళీ మీరు ఫీల్ అవుతారనే సుమా. పరిహారం పేరు చెప్పి గోల్డ్ చైన్ కొట్టేశాడు. ఎలానే కంటిన్యూ చేస్తే గోసి లేకుండా చేసేస్తాడు. అలా చూడగల దిష్టి అవుతుంది, పని చూసుకో. జేసీ గారు, అన్నీ రెడ్డి గారికి ఇస్తున్నారేంటి? మొన్నేమో మందు, నిన్నేమో డబ్బులు, ఈ రోజేమో చైను. ఏంటి వైపరీత్యం? పక్కోడ మీద పడేయడం మూర్ఖత్వం. ఆఫీసులో ఒకటి ఎదుగుతానంటే చాలు ఆడిని ఎలా తొక్కాలని పని పెట్టుకుంటారు, కానీ పని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టరు. అయినా జేసీ గారికి ఏమనిపించిందో ఏంటో, కష్టాన్ని గుర్తిస్తున్నారు, చేతిలో ప్రతిఫలం పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి విడాకులు వెంటనే రావాలి. అదే వివాహం వెంటనే కావాలి అంటున్నాడు. మీకు ఈ నెల లోపల పెళ్లి గ్యారంటీ. చూడండి, మీరు నమ్మే బాబా కూడా అదే చెప్తాడు. ఎందుకంటే ఆ బాబా మా రెడ్డిగాడే కాబట్టి. అంటే బాబా లాంటివాడే మా రెడ్డి కూడా అని అంటున్నాడండి. అదే జేసీ గారు, మీకు కొంచెం కూడా డౌట్ రావట్లేదా? ఈ డబ్బా కూడా అనుమానం తెప్పించేస్తున్నాడు. ఈ అర్జెంట్గా ఏదో పనులు ఎరికించాలి. అక్షయ్, టెస్టింగ్ రిపోర్ట్స్ ఏమైనా? ఇంకా అవ్వలేదు సార్. ఎందుకు అవుతాయి ఇలా అందరి విషయాల మధ్యలో దూరితే? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్, నాట్ ఆన్ మీ, స్టూపిడ్. రెడ్డి గారు, మీరు కొంచెం కోపంలో ఉన్నారు. మనం మళ్ళీ మాట్లాడదామండి. చైన్ కూడా దారాదత్తం చేశాను. కన్య ఎప్పుడు వస్తుందో, కన్యాదానం ఎప్పుడు అవుతుందో.